సో హే వాట్సాప్ పీపుల్ ఎట్లున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ షాక్ కాకండి. ఈ రూమ్ కొత్త సెటప్ అయింది, పోస్టర్లు ఏందని చిన్న యూట్యూబ్ సెటప్ ప్లాన్ చేసిన. ఇది ఇంకా 50% అయిపోయింది. దీన్ని ఇంకా లైటింగ్లో పెట్టి ఇంకొన్ని పోస్టర్లు అన్నీ పెట్టి మంచిగా చేద్దాం. సో ఇప్పటి నుంచి కొంచెం కన్సిస్టెంట్గా యూట్యూబ్ మీద కూడా వర్క్ చేద్దాం. సో ఈరోజు వీడియో కాన్సెప్ట్ ఏంది రాబాయ్ అంటే టాప్ 5 బిగినర్ మిస్టేక్స్ దట్ ఎవ్రీ బిగినర్ షుడ్ అవాయిడ్. చాలామంది టిప్స్ ఇస్తారు, ఏం చేయాలో చెప్తారు, కానీ ఈ వీడియోలో నేను ఏం చేయొద్దో చెప్తా. సో వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, షార్ట్ ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ ద వీడియో అండ్ యూ విల్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో. సో ఈరోజు వీడియోలో మన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వే ప్రోటీన్ సప్లిమెంట్ మీద డిపెండ్ అయిపోవడం ఆర్ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అయిపోవడం. నేను చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూస్తా, బిగినర్స్ నా కాడికి వచ్చి బ్రో నేను వే ప్రోటీన్ కొనుక్కుంటా, నాకు మంచి వే ప్రోటీన్ లింక్ పెట్టి అంటారు. తిప్పి కొడితే మన బాడీ వెయిట్ 55 కిలోలు 60 కిలోలు ఉంటాడు. ఈ 50-60 కిలోలు ఎవరైతే ఉంటాడో వానికి వే ప్రోటీన్ అవసరమే లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ 60 కిలోలు 70 కిలోలు ఉన్న వాళ్ళకి, సరే 70 కూడా కాదు 60 కిలోలే వేసుకో, 60-65 ఈ వెయిట్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఆర్ బిలో ఉన్న వాళ్ళకి ఎగ్స్, చికెన్, పన్నీర్ వీటి నుంచే ప్రోటీన్ ఇంటేక్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. నీకు సపరేట్గా వే ప్రోటీన్ సప్లిమెంట్ అవసరం లేదు, ఎస్పెషల్లీ నువ్వు ఒక బిగినర్ ఇంకా ఒక స్టూడెంట్ అయితే. నేనైతే పర్సనల్గా నా జిమ్ స్టార్ట్ చేసిన 1.5 year 2 years వరకు వే ప్రోటీన్ జోలికే పోలే. బికాజ్ నాకు బడ్జెట్ లేకపోతుండే అండ్ ఇంకోటి ఏంటంటే నాకు చికెన్ ఎక్కువ తినాలనిపిస్తుండే. సో నా ప్రోటీన్ ఇంటేక్ని మొత్తం నేను చికెన్ నుంచే తీసుకుంటుండే అండ్ ఎగ్స్ కూడా రోజుకి 6 నుంచి 7 గుడ్లు తింటుండే. సో నేనేం చెప్తా అంటే వే ప్రోటీన్ మీద డిపెండ్ కాకండి, అవసరం ఉంటేనే కొనుక్కోండి, పైసలు ఉంటేనే కొనుక్కోండి. రాగా చెప్తున్నా, పైసలు లేకుంటే దాని జోలికి కూడా పోకో, సంపాదించుకొని కొనుక్కో. పిల్లకాయలు టిప్ నెంబర్ 2, మిస్టేక్ నెంబర్ 2. చాలామంది ప్రోటీన్ ఇంటేక్ మీద ఫోకస్ చేస్తారు కానీ ఫ్యాట్ ఇంటేక్ మీద అసలు ఫోకస్ చేయరు. నేను బల్లగుద్ది చెప్తున్నా, నీ డైట్లో ఫ్యాట్ ఇంటేక్ కనుక ప్రాపర్గా లేకుంటే నీ టెస్టోస్టెరాన్ గ్రాడ్యువల్గా డ్రాప్ అవుతుంది, నీకు రిజల్ట్స్ కూడా ప్రాపర్గా ఉండవు, నీ మెటబాలిజం కూడా డ్రాప్ అవుతుంది. సో నేనేం చెప్తా అంటే నీ డైట్లో మినిమం 25% ఆఫ్ ఫ్యాట్స్ పెట్టుకోమని నేను చెప్తా. 25% పెట్టుకోండి. ఎందుకంటే నీకు ఫ్యాట్ ఇంటేక్ ఉండడం వల్ల నీకు హంగర్ కూడా ఎక్కువ ఉండదు, మెటబాలిజం బూస్ట్ అవుతుంది అండ్ నీకు రిజల్ట్స్ కూడా ఫాస్ట్ ఉంటాయి. సో ఫ్యాట్ ఇంటేక్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు ఫ్యాట్ ఇంటేక్లో ఏమేమి తీసుకోవాలరా అంటే చాలా సోర్సెస్ ఉన్నాయి. పీనట్ బటర్లో అయితే కొంచెం షుగర్ ఎక్కువ ఉంటుంది, బట్ చెల్తా కొంచెం తీసుకుంటా అంటే పీనట్ బటర్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. పీనట్స్, ఆల్మండ్స్, క్యాష్యూస్, డ్రై నట్స్ ఇలాంటి అన్ని ఫ్యాట్స్ కిందకే వస్తాయి. అండ్ గీ, ప్యూర్ గీ కూడా మంచి హెల్దీ ఫ్యాట్స్ కిందకే వస్తాయి. అట్లా అని చెప్పి ఫ్యాట్ అని చెప్పి పామ్ ఆయిల్ ఏంది కొబ్బరి నూనె గిసొంటివి కాదు, హెల్దీ ఫ్యాట్సే పెట్టుకోండి, 25% పెట్టుకోండి. ఓకే, సో ఫోకస్ ఆన్ యువర్ ఫ్యాట్ ఇంటేక్. జిమ్ టైం ఏంది, పోయి మనం వర్కౌట్ చేసుకుంటా మిగతా టిప్స్ గురించి మాట్లాడుకుందాం. మన గ్యాంగ్ అందరు ఆల్రెడీ గ్యాదర్ అయిపోయినారు, ఫోన్లు వేసిన దిగుతుండ్రు రమ్మని. సో జిమ్కి పోదాం, లెట్స్ గో. సో ప్రజెంట్ అయితే ఇది మన యూట్యూబ్ సెటప్. ఇక్కడ పోస్టర్లో ఆ కింద ఒక బ్లూ లైట్ వస్తుంది, ఇక్కడ ఇంకా కొన్ని పోస్టర్లు వస్తాయి. ఇంకా రెడీ కాలేదు, బట్ అయినా నేను చేస్తున్నా, ఎందుకంటే అది లేదని చెప్పి నేను వీడియోలు చేయకుండా ఉండలేను. సో ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఏం పెట్టుకోవద్దు. సో ఐమ్ డూయింగ్ ఇట్. సో తొందరగా మనం జిమ్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో ఇప్పుడే మనం జిమ్కి అయితే వచ్చేసినాం. ఎనర్జీ లేదు, ఫుల్ స్లీపీ ఉంది, బట్ స్టిల్ మనం ప్రెప్ చేస్తున్నాం కాబట్టి పుష్ చేయాలి. దట్స్ హౌ నెవర్ గివింగ్ అప్నెస్ వర్క్స్. సో ఇప్పుడు మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే ఇది బక్క ఉన్న వాళ్ళకి, బల్కింగ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నువ్వు బల్కింగ్ చేస్తే కార్డియో చేయొద్దు అని మీకు ఎవరో జిమ్లో లోకల్ ట్రైనర్ ఎవరో చెప్పుంటాడు, కానీ బల్కింగ్ చేసినా కటింగ్ చేసినా నువ్వు కార్డియో మినిమం చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కటింగ్ చేస్తున్నావు అంటే కార్డియో ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఆబ్వియస్లీ. ఇన్ కేస్ నువ్వు బల్కింగే చేస్తున్నావు అనుకో, మినిమం 10K స్టెప్స్ ఏ డే అన్నా, లేదంటే ఒక 20 minutes థ్రెడ్మిలో లేకుంటే సైక్లింగ్ ఎలిప్టికలో పక్కా చేయాలి. అప్పుడే నీ మెటబాలిజం కాన్స్టెంట్ మంచిగా హై ఉంటుంది, డ్రాప్ కాకుండా ఉంటుంది. సో బల్కింగ్ చేస్తుంటే కార్డియో చేయడం చాలా ఇంపార్టెంట్. నీ బాడీలో బైసెప్, ట్రైసెప్, లెగ్స్ ఎట్లయితే మజిల్స్ ఉంటాయో నీ హార్ట్ కూడా ఒక మజిలే. నీ హార్ట్ని ట్రైన్ చేయాలంటే నువ్వు కార్డియో చేయాల్సిందే. సో అది పాయింట్. ఇప్పుడు షోల్డర్ వర్కౌట్ ఉంది, వర్కౌట్ చేసుకుంటా వేరే వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడే మనం షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాం. అండ్ 4th మిస్టేక్ వచ్చేసి చాలామంది వర్కౌట్ చేస్తారు కానీ కాన్సెంట్రిక్ అండ్ ఎసెంట్రిక్ మీద ఫోకస్ చేయరు. కాన్సెంట్రిక్ అంటే పాజిటివ్ రెప్, ఎసెంట్రిక్ అంటే నెగిటివ్ రెప్. ఆగమాగం ఇట్లా చేస్తే ఉండదు. నీకు ప్రాపర్ మెకానికల్ టెన్షన్ జనరేట్ కావాలంటే నీ పాజిటివ్ అనేది మినిమల్గా స్పీడ్ ఉండి అండ్ నీ నెగిటివ్ అనేది స్లో అండ్ కంట్రోల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాటరల్ రేస్ చేస్తున్నావు,
ఇది కాన్సెంట్రిక్, ఇది ఇసెంట్రిక్. సో ఈ కాన్సెంట్రిక్ అనేది కొంచెం స్పీడ్గా ఉన్నా పర్లే, కానీ ఎసెంట్రిక్ మాత్రం స్లో ఉండేటట్టు చూసుకో. స్లో అండ్ కంట్రోల్ రెప్స్ అంటారు దీనే సింపుల్గా. సో నువ్వు వర్కౌట్ చేస్తుంటే స్లో అండ్ కంట్రోల్ రెప్స్ చేస్తేనే నీకు ప్రాపర్ మెకానికల్ టెన్షన్ అనేది ఆ రెస్పెక్టివ్ మజిల్కి వస్తుంది. లేదంటే ఏదో పంప్ చేసి వదిలిపెట్టినట్టు ఉంటుంది, ప్రాపర్ స్టిమ్యులేషన్ ఉండదు. ప్రాపర్ స్టిమ్యులేషన్ లేకుంటే మజిల్ బ్రేక్ కాదు, మజిల్ బ్రేక్ కాకుంటే నీకు మజిల్ ఎప్పటికీ గ్రో కాదు. ఓకే, అంటే నువ్వు బ్రేక్ చేసిన మజిల్ని ఎట్లాగో ప్రోటీన్తో రికవర్ చేస్తావు. సో అట్లా ప్రాపర్గా బ్రేక్ చేయాలి అండ్ ప్రాపర్గా ప్రోటీన్ ఇచ్చి రికవర్ కూడా చేయాలి. సో అది మన మిస్టేక్ నెంబర్ 4 మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ చేసేది. సో ఈ వీడియోలో ద లాస్ట్ అండ్ ఫైనల్ మిస్టేక్ వచ్చేసి నెంబర్ 5, విచ్ ఈస్ పాన్ అడిక్షన్ అండ్ మాస్టర్బేషన్. ఎస్, నువ్వు బిగినర్ అయి ఉండి నువ్వు రోజు బంటికో బజానా డైలీ 5 బార్ 10 బార్ వేసినావు అనుకో, నీకు జిమ్ చేయడానికి ఎనర్జీ ఉండదు. అండ్ నువ్వు ఎంత డైట్ ఫుడ్ తిన్నా, ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా నీకు మొత్తం దానికి వెళ్ళిపోతుంది. సో అందుకే కంట్రోల్ ఉండాలి. నీ మైండ్ కంట్రోల్ ఉంటేనే నీకు ప్రాపర్గా మూడ్ అనేది మంచిగా ఉంటుంది. నువ్వు రోజు వేసుకుంటూ పోయినావు అనుకో, నీకు వర్కౌట్ చేయబుద్ది కాదు, స్లీపీగా ఫీల్ అవుతావు, లోన్లీగా ఫీల్ అవుతావు, ఇలాంటి చాలా పంచాయతీలు ఉంటాయి. సో అందుకే నేను చెప్తా, అది ఏదైతే ఉందో దాన్ని తక్కువ వేసుకోండి. ఇఫ్ మీరు ఒక ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్కి వస్తే దాన్ని వదిలేస్తారు. ఆబ్వియస్లీ అది మీకు అలవాట్లో చేయబుద్ధి కూడా కాదు. సో దూరం ఉండండి. ఎవరైతే 18 బిలో ఉంటారో, ఇప్పుడు 18+ వస్తారో వాళ్ళకి చాలా అడిక్షన్ ఉంటుంది. గెట్ అవుట్ ఆఫ్ దట్ షిట్. ఎందుకంటే అది ఎప్పటికీ మంచిది కాదు. చేయడం ఈజ్ హెల్దీ, ఓకే, నేను ఒప్పుకుంటా. వారానికి 1-2 సార్లు ఈజ్ ఫైన్, బట్ రోజుకు 10 సార్లు అయితే గురిసిపోతాం. సో ఈ వీడియోకి వచ్చేసింతే నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఇంకేమైనా టాపిక్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ కొత్త ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే స్ట్రాంగ్.